దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ కోసం దేవుడి దగ్గరికి వెళ్ళకూడదండి. బ్లెస్సింగ్స్ ఉన్నా లేకపోయినా, దేవుడు మనల్ని ఈ లోక సంబంధంగా మనల్ని ఆశీర్వదించిన, ఈ లోక సంబంధంగా మనల్ని గొప్ప స్థాయిలో ఉంచినా ఉంచకపోయినా, పరసంబంధంగా ఆత్మీయంగా పరలోకం వైపు మనం దృష్టి పెట్టి, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా మన పౌరస్థితి పరలోకంలో ఉంది కనుక పరసంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టి మనం వెళ్ళగలుగుతానండి, మనం తప్పకుండా పరలోకాన్ని పొందుకుంటాం. అలా కాకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు మనం చూసి ఆ ఆశీర్వాదాల మీదనే మనం దృష్టి పెడితే కనుక ఏదో ఒక సందర్భంలో జీవపటం మనకు వచ్చే ప్రియులారా, ఇదిగో దేవుని గురించి చెప్పవలసినటువంటి మన ప్రాణంతో మనం ఏం చెప్పాలని, నా ప్రాణమా దేవుని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దని మన ప్రాణానికి మనం బోధించుకోవాలి. కానీ అలాంటి స్థితి నుంచి ఎలా మారిపోయాడయ్యా అంటే, తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము. కనుక ఆ యాటిట్యూడ్లో మనం వెళ్ళకుండా ఉండాలంటే దేవుడు చెబుతున్నటువంటి ఒక గొప్ప సొల్యూషన్ ఏంటంటే, బోధలోను, సహవాసములను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయడంలోను ఎడతెగక మనం ఉండాలి.